మనం ఈ దినాన ఆ యొక్క టెండర్ హార్ట్ గురించి చూద్దాము. We are going to see a tender heart. ఈ దినాన టెండర్ హృదయం గురించి చూద్దాము. Just read Ephesians chapter 4, 20-32. Ephesians chapter 4, 32. ఎఫెసీయులకు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 30. What is it there? I want that padam. Ephesians chapter 4, 32. కరుణా హృదయం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు Okay, be kind to one another. ఒకరి యందు ఒకరు దయగలిగి tender hearted, కరుణా హృదయులై forgiving one another, ఒకరినొకరు క్షమించుకుంటూ as God in Christ forgave you. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. Every day God is giving me messages. దేవుడు ప్రతిదినాన నాకు వర్తమానాన్ని ఇస్తున్నాడు. Please don't carelessly hear this message. దయచేసి కేవలము కేర్లెస్ గా ఈ వర్తమానాన్ని So the title today is tender hearted. ఈ దినము శీర్షిక ఏంటంటే కరుణా హృదయం. So these most important, before we finish our 21 days of fasting, we should really search our hearts and set right our hearts. ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలు ముగియక ముందు మన హృదయాలను మనం వెతికి సరిచేసుకోవాలి. Proverbs chapter 4:23. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. Proverbs 4:23. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనము. Why are we reading about heart? So మనము ఎందుకు ఈ హృదయాల గురించి నేర్చుకుంటున్నాము? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. Yes, please. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. Yes, the answer is here. With all your keep your heart with all vigilance. Can we give God a mighty hand? Vigilance. ఇక్కడే మనకి సమాధానం ఉంది. అందుకే ఇక్కడ రాయబడింది ఏంటంటే కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నాము. You have to have vigilance, careful, alert. నువ్వు చాలా అలర్ట్ గా ఉండి నీ హృదయాన్ని కాపాడుకోవాలి. So the first point what I want to tell is here Apostle Paul is telling, be kind to one another. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరులో ఒకరి ఎడల దయ చూపించుకొనుడి. So this the word kind I want to emphasize today. In the kindness, in the ఈ యొక్క కరుణ అనేటటువంటి పదం మీద నేను ధ్యానం చేయాలనుకుంటున్నాను. See, if this word kindness is not being operated in the world, ఈ యొక్క దయ అనేటటువంటి పదము గాని ఈ యొక్క ప్రపంచం మీద పని చేయకపోతే it is not working. It is not working in the world. ఈ యొక్క దయ అనేటటువంటిది ప్రపంచంలో అసలు పని చేయట్లేదు. In the morning when I'm very busy or in the evening when I'm very busy, sometimes my children, especially Joshua, he will come and he will speak with me. నేను ఉదయ కాలంలో లేదా సాయంకాలంలో చాలా ముమ్మరుగా ఉన్నప్పుడు నా బిడ్డ అయినటువంటి యెహోషువ నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు. Sometimes when I'm very busy, కొన్నిసార్లు నేను చాలా ముమ్మరంగా ఉన్నప్పుడు so I will be very harsh to him. I'll say go away. నేను చాలా కఠినంగా తన దగ్గర ప్రవర్తిస్తాను. So I will see his face like that and he will go. ఇలా మెడ ఉంచుకొని తను వెళ్ళిపోవడం నేను చూస్తాను. So then after everything then suddenly I will feel I've been very rude to him. చాలా సేపటి తర్వాత నేను అకస్మాత్తుగా అయ్యో నేను తనకి పట్ల చాలా కఠినంగా ఉన్నాను అనుకుంటాను. So I'll call him. కనుక పిలిచి because he is the one, he'll go on coming like that, something he'll be talking to me. అతను అలా తరచుగా వచ్చి ఏదో మాట్లాడడానికి ప్రయత్నించే ఉండేవాడు. So I'll tell him sorry. కనుక తనని పిలిచి క్షమాపణ అడుగుతాను. A small word can hurt our children very badly. కొన్ని చిన్న మాటలు మన పిల్లల్ని ఎంతో గాయపరచగలవు. And the school children, for instance, the children who did not study well, the children who have got 0 marks, children who don't come to school, they all come to my class. ఉదాహరణకి పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్ పిల్లలు వాళ్ళు సరిగ్గా చదవని వాళ్ళు లేదా మార్కులు 0 తెచ్చుకున్న వాళ్ళంతా నా రూమ్ లోకి వస్తారు. See, they are all considered, they are all branded as hopeless children. వాళ్ళంతా ఏటువంటి నిరీక్షణ లేనటువంటి పిల్లలుగా వారికి ముద్ర వేయబడి ఉంది. But I know the background of these children. కానీ వారి యొక్క బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు. I know they don't have a father or they don't have a mother or some problem is there in their family. నాకు తెలుసు వారి కుటుంబంలో వారికి తండ్రి లేదని లేదా తల్లి లేదని ఏదో ఒక సమస్య వారి కుటుంబంలో ఉందని నాకు తెలుసు. What I will do? What is the therapy I use? నేను ఏ విధమైనటువంటి మందు వారికి ఇస్తాను మీకు తెలుసా? What is the therapy? ఏ విధమైనటువంటి మందు ఇస్తానో తెలుసా? దయ కలిగి ఉండటం. I'll just tell them, you go rub the board. నువ్వు వెళ్ళి ఆ బోర్డ్ ని తుడువు. Go and bring the chalk piece. చాక్ పీసులు తీసుకొని రా. And I'll just give them do like this to them. వాళ్ళ మీద తడుతూ ఉంటాను. That's all.
beautiful marks. Hallelujah. అలాగే Amen. చివరికి A వారు small kindness. చూపించే కొంచెం జాలిలో వారు ఎంతో గొప్ప మార్కులు తెచ్చుకుంటారు. God is telling today, ఈ దినం దేవుడు చెప్తున్నారు, we have to be kind to one another. మనం ఒకరి పట్ల ఒకరు దయగలిగి ఉండాలి. Church, this is the message I'm giving you today, church. ఈ దినం మీకు ఇస్తున్నటువంటి వర్తమానం ఇదే సంగమా. When outsiders come, బయట వారు వస్తున్నప్పుడు, when people from other churches come to our church, వేరే సంఘాల నుంచి మన సంఘానికి let వస్తున్నప్పుడు me ask you, why they are coming to our church? Tell me. ఎందుకు మన సంఘానికి వస్తున్నారు? Why they are coming again and again? Why they are coming to our church? ఎందుకు తిరిగి మన సంఘానికి వారు They వస్తున్నారు? are coming to our church మన సంఘానికి వారు because వస్తున్నారు they like the church. ఎందుకంటే మన సంఘాన్ని వారు మెచ్చుకుంటున్నారు కనుక, మన సంఘాన్ని ఇష్టపడుతున్నారు They కనుక, like the message. వర్తమానాన్ని ఇష్టపడుతున్నారు They are కనుక, getting blessed. వారు ఆశీర్వదింపబడుతున్నారు కనుక. Maybe may not be from other church. Whoever is coming, ఒకవేళ బయట చర్చి వారు కాకపోయినప్పటికీ, వేరే we have to ఎవరైనప్పటికీ be kind to them. వారి ఎడల మనం దయగలిగి We ఉండాలి. have to be kind to them. మనం వారి పట్ల దయగలిగి We ఉండాలి. have to shake hands with them. వారితో మనం మన యొక్క కరచాలనం చేయాలి. We have to shake hands మనం with them. కరచాలనం చేయాలి. I'm telling you, one day when I was in Chennai, ఒక దినాన నేను చెన్నై పట్టణంలో ఉన్నప్పుడు and after the service, ఆరాధన అయిపోయిన తర్వాత all my family, you know, that is 5,000, 10,000 members at one time. They will come to service. 5,000 మంది లేదా 10,000 మంది ఒకేసారి సంఘానికి వస్తారు. So my husband, the children, they were all standing near the gate. నా భర్త గారు, నా పిల్లలు గేట్ దగ్గర నిలబడి ఉన్నారు, ద్వారం దగ్గర. One elderly couple, they were having problem to come down the staircase. ఒక వృద్ధులైనటువంటి భార్య భర్తలు ఆ యొక్క మెట్లు దిగటానికి చాలా కష్టపడుతున్నారు. So I went and held their hand. నేను వెళ్ళి ఆ స్త్రీ యొక్క చేయి పట్టుకున్నాను. I helped both of them to come down. ఆ భార్య భర్తలు ఇద్దరిని కిందకి దిగడానికి సహాయం And then they చేశాను. came down. వారి కిందకి దిగిన తర్వాత Then I said, where are you going? మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని You know అడిగాను. what they told me? వాళ్ళు ఏం చెప్పారో This తెలుసా? is the first time we are coming to this church. They are Hindus. మేము This is the first time. మేము హైందవులము ఈ యొక్క సంఘానికి మొదటిసారి My వస్తున్నామని husband చెప్పారు. is not keeping well. నా భర్త గారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. I put my hands on them and I prayed for నేను them. వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేశాను. See, kindness is what God wants. దయ అనేది దేవుడు మనం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నారు. More than, you know, giving big preaching and doing everything, being kind to one another. Church members, you all have to smile, shake hands. Only once a week we are seeing. We have to be kind to one another. We have to be kind to one another. పెద్ద వర్తమానాలు ఇచ్చేదానికంటే ఒకరి ఎడల ఒకరు దయగలిగి ఉండాలి. సంఘస్థులు మీరు మనం వారానికి ఒకసారి కలుస్తున్నాం. అలాంటి సమయంలో మీరు ప్రతి ఒక్కరితో కరచాలనం చేయాలి, వారి బాగోగులు అడగాలి, వారిని మీరు పలకరించాలి. I'm happy that many people are even joining now in the fasting. కొంతమంది చాలా మంది మీలో ఉపవాస ప్రార్థనకి మీరు సమకూడుతున్నందుకు నేను ఆ విషయమై సంతోషంగా ఉన్నాను. What is the result of fasting? ఉపవాస ప్రార్థన యొక్క ఆ యొక్క రిజల్ట్స్ ఏంటి? That is very important. అది చాలా ప్రాముఖ్యము. 1 Corinthians chapter 13. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. 1 Corinthians chapter 13. 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక verse 4. 4వ వచనము. verse 4. 4వ వచనము. Hallelujah. ప్రేమ దీర్ఘకాలము సహించును, Yes. దయ చూపించును. Yes, daya చూపించు. Love is patient. ప్రేమ దీర్ఘకాలము సహించును, Love is kind. దయ చూపించును. You know, one girl, she's a gold medalist and she's a engineering student and she's working in a big company. ఒక అమ్మాయికి బంగారు పతకం వచ్చి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని పెద్ద కార్యాలయంలో She పనిచేస్తుంది. used to call me. ఆ అమ్మాయి నాకు ఫోన్ Akka, చేసేది. my husband is so unkind to me, so rude to me. నా భర్త నా ఎడల చాలా కఠినంగా ఉన్నాడని ఫోన్ చేసి చెప్పేది. You know, she will cry to me. ఎంతో ఏడ్చేది తన So నాతో. I will pray for her and I will say, don't worry ma, God will take care of you. నేను ఆ అమ్మాయి కొరకు ప్రార్థన చేసి నువ్వేం భయపడద్దమ్మా, చింతింపద్దమ్మా, దేవుడు నిన్ను పట్టించుకుంటాడని చెప్తారు. You know, she will say, Akka, I'm sitting alone in the house. నేను ఒంటరిగా కూర్చుంటున్నాను అక్క అని చెప్తాది. I told her husband, తన భర్తతో చెప్పాను, your wife is just getting into depression, be very careful. నీ యొక్క భార్య ఎంతో నిరుత్సాహానికి గురవుతుంది, దయచేసి జాగ్రత్తగా గమనించుకో, అలా చేయొద్దని చెప్పాను. You know, don't do like that. అలా చేయొద్దు అని నేను చెప్పాను. Because whenever I'm talking to her, I can see that she's deteriorating. Something is happening to her. నేను ఆమెతో మాట్లాడిన ప్రతిసారి నేను ఆ అమ్మాయిని గమనిస్తుంది ఏంటంటే తనకు క్షీణించిపోతుంది, తనకి ఏదో జరుగుతుందని నేను గమనిస్తున్నాను. One thing I will tell you, ఒక విషయాన్ని మీతో if పంచుకుంటాను. you give room to unforgiveness, kasapu, மன்னிப்பு இன்மை, கோபம், இதெல்லாம் உங்க வாழ்க்கையில இருந்தா, if there is bitterness,
unforgiveness, definitely the devil మీ will touch you. జీవితంలో క్షమించలేనటువంటి స్వభావము, కఠినతరమైనటువంటి హృదయం మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని శిక్షిస్తారు. The devil will definitely touch you ఖచ్చితంగా దయ్యం మిమ్మల్ని ముట్టుకుంటుంది. because you are giving room for Satan. ఎందుకంటే సాతానికి మీరు మార్గాన్ని The ఇస్తున్నారు. moment you feel that something is wrong, immediately what God says, before you go to sleep, set it right. Chapatla ఒకవేళ మీ set it హృదయంలో right. మీ హృదయంలో ఏదైనా తప్పైనది ఉంటే మీరు పడక మీదకి వెళ్ళక ముందే దాన్ని సరి చేసుకోమని దేవుడి మీద చెప్తున్నారు. Yeah, and today the family is separated. It is in a very bad ఈ shape. దినం అయితే ఆ కుటుంబం విడిపోయి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. So love is patient. ప్రేమ దీర్ఘకాలము Love is సహించును, kind. దయ చూపించును. Love does not envy. ప్రేమ మత్సరపడదు. Love does not be boast. ప్రేమ దంభముగా Love ప్రవర్తింపదు. is not arrogant. అది ఉప్పొంగదు. Hallelujah. Chapatla kotti. We need this love. Hallelujah. ఇలాంటి ప్రేమ మనకు కావాలి. చప్పట్లు Amen. కొట్టండి. Hallelujah. Among us we have to have this spirit. ఇలాంటి ఒక ఆత్మ మనలో మనం కలిగి ఉండాలి సంఘముగా. In verse 5, ఐదో వచనంలో it says love is not rude. అమర్యాదగా నడవదు. It does not insist on its own way. స్వప్రయోజనమును విచారించుకొనదు. It is not irritable. త్వరగా It కోపపడదు. is not resentful. అపకారమును మనసులో Hallelujah. Wow, beautiful. It will not say you must come this way only. ఈ విధంగా నువ్వు ప్రవర్తించాలి, ఈ విధంగా రావాలని ఖచ్చితంగా చెప్పదు ప్రేమ. Listen to me, my dear friends. Don't use your authority in the wrong way. మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని దయచేసి తప్పుడు మార్గంలో వాడద్దు. I can be the principal. నేను ప్రిన్సిపల్ అయి ఉండొచ్చు. I cannot use my authority in the wrong way. నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని నేను తప్పుడైనటువంటి పద్ధతిలో నేను వాడకూడదు. You can be men, husbands, but don't use your authority in the wrong way. నువ్వు భర్తగా కావచ్చు, భర్తగా ఉండొచ్చు, కానీ నీ యొక్క భార్య పట్ల నీకున్న అధికారాన్ని తప్పుడు మార్గంలో వాడద్దు. If you use the authority in the wrong way, నువ్వు గాని ఆ యొక్క అధికారాన్ని తప్పుడుగా వాడావంటే love will die. ప్రేమ చనిపోతుంది. Love will die. ప్రేమ చచ్చిపోతుంది. Love will die. ప్రేమ చచ్చిపోతుంది. Let us not have arrogance. మన హృదయములో అటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి God is దాన్ని telling, ఉంచుకోవద్దు. be kind to one another. మీరు ఒకరి పట్ల ఒకరు దయగలిగి ఉండండి దేవుడు చెప్తున్నాడు. Hallelujah. Then we go to the petrol bunk. మనం పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు, or we are going to the market. మార్కెట్ కి వెళ్ళినప్పుడు, oh my God, we have to be really kind. మనం చాలా దయగలిగి ఉండాలి. Hallelujah. When I was working in Citibank, both when we are coming to the prayer meeting, both me and my friend, we'll go to the petrol bunk. నేను సిటీ బ్యాంక్ లో పనిచేస్తున్నప్పుడు నేను నా యొక్క స్నేహితురాలు ఇద్దరం పెట్రోల్ బంక్ వెళ్తాము. That time I was saved. ఆ సమయానికి నేను రక్షణ పొందాను. So there will be a queue. పెద్ద క్యూ ఉంటుంది. So I be standing. మేము వెనక నుంచుంటాము. So but my friend will say, మా స్నేహితురాలు are అంటుంది, you crazy? నీకేనా పిచ్చా? Well, just go just dash and go stand in the front. వెళ్ళి గుద్దుకొని ముందుకు వెళ్ళి నడువు అని చెప్తారు. Go and stand in the front. ఏదో రకంగా మలుపులు తిరిగి ముందుకెళ్ళి అని చెప్తారు. What we know that work we'll have to stand. మనకేం పని లేదా ఇంకా ఇక్కడ నుంచోడం కన్నే. But God is telling, be kind to one another. కానీ దేవుడు అంటున్నాడు మీరు ఒకరి ఎడల ఒకరు దయగలిగి ఉండుడి అని. There is loss when you do that. నష్ట ఇరుకో కష్ట ఇరుకో, there is a cross. ஆண்டவர் சொல்படி இந்த கைண்ட்னஸ்ல நம்ம வாழணும்னா கஷ்டம் வரும், இன்கன்வீனியன்ஸ் வரும், அதன் మధ్యలో దేవుడు நம்மை அதை செய்ய. దేవుడు చెప్పినటువంటి మార్గంలో మనం నడిచామంటే మనకి కష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, కానీ మనము ఆయన చెప్పినట్టుగా ఆయన సిలువను మోసుకొని నడవాలి. So I was standing there. కనుక నేను అలా నుంచుంటున్నాను. Another man was just standing in the queue. అలా నుంచుంటున్నప్పుడు ఇంకొక వ్యక్తి అదే క్యూలో నుంచొని ఉన్నారు. See what happened? ఏం జరిగిందో తెలుసా? You know what he said? ఏమన్నాడు తెలుసా? Please go. దయచేసి ముందుకెళ్ళండి. And I am telling you go. నేను అంటున్నాను మీరే వెళ్ళండి. He's telling please go. పర్లేదు దయచేసి వెళ్ళండి అని ఆయన. Please go. దయచేసి వెళ్ళండి అంటున్నాడు. You go. It was actually a praise. It is actually church happening there. అక్కడ నిజంగా ఒక to the petrol bunk. మేము సంఘాన్ని అక్కడికి తీసుకెళ్ళాం. నిజంగా అక్కడ ఒక సంఘములో జరుగుతున్నట్టుగా జరుగుతుంది. Yes, what is the use? ఏంటి ప్రయోజనం? When I'm shouting, my daughter will say, "Mommy, why are you shouting like this?" నేను అరుస్తుంటే నా కూతురు అంటుంది, ఎందుకమ్మా ఇలా అరుస్తావని. What is the use? ఏంటి ప్రయోజనం దాన్ని బట్టి? There will be a use. దాని వల్ల ఒక ఉపయోగం ఉంటుంది. We were going on so as though I know him for years. I don't know that man at all. ఆ మనిషి నాకు అసలు తెలియదు, కానీ ఏదో చాలా సంవత్సరాలుగా తెలిసినట్టుగా. You go please. దయచేసి మీరు వెళ్ళండి. You go please. లేదు మీరు వెళ్ళండి దయచేసి. After putting the petrol also. పెట్రోల్ పోసుకున్న తర్వాత కూడా మేమిద్దరం ఒకరు చూసి నవ్వుకుంటున్నాం. Suppose you go and ఒకవేళ నువ్వు అలా డుర్ర్ అని చెప్పి గుద్దుకొని వెళ్తే పెద్ద గొడవే జరుగుతుంది అక్కడ. దయ కలిగి ఉండాలి.
దయ కలిగి ఉండాలి. Hallelujah. Hallelujah. Amen. You know what happened is, take 2 Samuel. రెండో సమూయేలు గ్రంథము Chapter 9. 9వ అధ్యాయము. The second book of Samuel. రెండో సమూయేలు గ్రంథము 9వ Verse 9. అధ్యాయము. Verse 9. 9వ Sorry, chapter 9, verse 3. 9వ అధ్యాయము 3వ వచనము. రాజు Ah. యెహోవా నాకు దయ చూపించినట్లుగా Ah. నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనాను శేషించి ఉన్నాడా? Amen. Hallelujah. యెహోవా నాకు చూపింది, the kindness that God showed me. எனக்கு ஆண்டவர் காட்டின கிருபை நான் யாருக்காவது காட்டணும். యెహోవా దేవుడు నాకు చూపించినటువంటి దయ నేను ఎవరి మీదైనా చూపించాలి. You are not giving from your pocket. నీ యొక్క జేబులోంచి నువ్వు ఇవ్వట్లేదు. God showed you, you are showing. దేవుడు నీ పట్ల చూపించాడు, అదే నువ్వు చూపిస్తున్నా వేరే వాళ్ళకి. You are not taking from your bank and giving. నీ యొక్క బ్యాంక్ లోంచి You cannot give kindness without meeting Jesus Christ. దేవుడిని కలుసుకోకుండా నువ్వు దయని ఇవ్వలేవు. You can only do it through Jesus. దేవుని ద్వారానే, యేసు ప్రభు ద్వారానే ఇవ్వగలవు. ఎల్ల వెళ్ళి ఓడరు. Hallelujah. Amen. Hallelujah. He is telling, you know, the king said, is there still someone of the house of Saul? సౌలు కుటుంబంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? That I may show the kindness. నేను వారి మీద దయ చూపించినట్లుగా. The kindness that God showed to me. దేవుడు నా పట్ల దయ చూపించినట్లు. Then Ziba said to the king. సీబా దేవుడితో చెప్పాడు, there is still a son of Jonathan. యోనాతాను కుమారుడు ఒకడు ఉన్నాడని. He is crippled in his feet. అతనికి అవిటితనము తన కాళ్ళలో ఉంది. His name is Mephibosheth. అతని పేరు నెహీబోషేతు. Who is Saul? ఎవరు సౌలు? Saul is the one who wanted to kill David. సౌలు దావీదును చంపాలనుకున్నటువంటి వ్యక్తి. But when David became the king, కానీ దావీదు రాజు అయినప్పుడు he did not want to kill all his enemies. ఆయన యొక్క శత్రువులందరినీ తను చంపాలనుకోలేదు. He's asking, who is there in the house of Saul? Who is there? సౌలు కుటుంబంలో ఇంకెవరున్నారు అని అడుగుతున్నాడు. I want to show kindness. అతని మీద నేను దయ చూపించాలి. The kindness that God showed to me when I was a shepherd boy. నేను కాపరిగా ఉన్నప్పుడు దేవుడు నా పట్ల చూపించినటువంటి దయను నేను వారి పట్ల చూపించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 If you are not talking to your Anna, Akka, Bedamma, Bedaya, whatever it is, నీ కుటుంబస్తులతో ఎవరితో నువ్వు మాట్లాడకపోయినప్పటికీ just search your heart today. నీ హృదయాన్ని దినం పరిశోధించి చూసుకో. Don't eat the Christmas cake. క్రిస్మస్ కేక్ నువ్వు తినద్దు without talking to your Anna, Akka, your Chelli, any relation, Pinni, Bedamma, whatever problem undachu, edaina, whatever it is, you have to set right your relationship with people before you set right your relationship with God. నీ కుటుంబస్తుల్లో ఎవరైనప్పటికీ అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, తండ్రి, తల్లి, పిన్ని, బావ ఎవరైనప్పటికీ వారితో నీ యొక్క రిలేషన్షిప్ని నువ్వు సరి చేసుకోక ముందు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన కేక్ తినద్దు. Hallelujah. హల్లెలూయా. Can we just close our eyes? మన కళ్ళు మూసుకుందామా? Oh, hallelujah. Let us search our hearts. మన హృదయాన్ని పరీక్షించుకుందాము. Do you have any kind of bitterness? ஏதாவது கசப்பு இருக்கா? ఏదో ఒక చేదు నీకు వేరే వాళ్ళ పట్ల ఉందా? நான் அவங்க கிட்ட பேச மாட்டேன், நான் மன்னிச்சிட்டேன், பேச மாட்டேன். నేను ఆయన క్షమించేశాను కానీ వారితో నేను మాట్లాడను. Just search your heart. నీ హృదయాన్ని పరిశోధించు. Search your heart. పరిశోధించి చూసుకో. Let there be no arrogance. నీ హృదయంలో ఎటువంటి క్రూరత్వం ఉండనివ్వద్దు. Today the blessings that you have, నీ దినంలో నీకు వచ్చినటువంటి the ఆశీర్వాదాలు, blessings is because of God. దేవుడు ఇచ్చాడు కనుక నీకు The వచ్చినాయి. blessing is because of the God's grace. దేవుని కృప ద్వారా వచ్చినాయి. It is because of the blessings of God's kindness towards you. ఆయన నీ పట్ల దయ కలిగి ఉన్నాడు కనుక వచ్చినాయి. And you have to now surrender it to God. నువ్వు దాన్ని ఇప్పుడు దేవుని కొరకు సమర్పించుకోవాలి. Just search your heart today. నీ హృదయాన్ని ఈ దినం పరిశోధించి Be చూసుకో. kind to your schoolmates. నీ యొక్క కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులతో నువ్వు దయ కలిగి You have to be kind to the people who are working with you. నీతో పని చేసే వారి ఎడల నువ్వు దయ కలిగి ఉండాలి. Don't be proud. నువ్వు గర్విష్ఠుడివై ఉండొద్దు. Don't have spiritual prideness. దైవ సంబంధమైనటువంటి గర్వం నీలో ఉండకూడదు. Don't have that spiritual pride. దైవ సంబంధమైనటువంటి గర్వం నీ హృదయంలో ఉండనివ్వద్దు. Amen. 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 Hallelujah. And David, verse 7 says, 7వ వచనం చెప్తుంది, Mephibosheth is a crippled man and he is very broken hearted. నెహిబోషేతు ఆయన అవిటివాడే ఎంతో విరిగిన హృదయం కలిగి ఉన్నాడు. David said to him,
దావీదు అంటున్నాడు, Do not fear. భయపడద్దు, Do not fear. భయపడద్దు, I will show you kindness. నీకు నీ పట్ల నేను దయ చూపిస్తాను. For the sake of your father Jonathan. నీ తండ్రి అయిన యోనాతాను బట్టి, Hallelujah. Amen. For the sake of your father. నీ తండ్రి అయిన యోనాతాన్ని బట్టి నేను ఉపకారం చేస్తాను. Hallelujah. Amen. ఆమేన్. When we go from here, మనం I ఇక్కడి want నుంచి you all వెళ్ళినప్పుడు to set right your life. మీ యొక్క జీవితాన్ని సరిదిద్దుకొని సరిచేసుకొని వెళ్ళమని నేను You కోరుతున్నాను. know, every day I tell my children. Yesterday I cried to my children. నిన్నటి దినాన నా బిడ్డల దగ్గర నేను ఏడ్చాను. Every day, so many times, Abide school children see me crying. అనేక సార్లు అబైడ్ స్కూల్ పిల్లలు నేను ఏడవడం చూస్తారు. I said, you are telling every day, you are keeping your hands like this and you are telling, Lord, search my heart, oh God, search my heart, oh God. Search, if we have such a heart, our families will be perfect families. మనం దేవుని దగ్గర ఇలా our families will be perfect families. మనం దేవుని దగ్గర families will be perfect. మన దేవుని దగ్గర ఇలా చేయి పెట్టుకొని, దేవా నా హృదయాన్ని పరిశోధించి చూడు అని చెప్తున్నాం. కానీ మన హృదయాన్ని మనం పరిశోధించుకొని చూస్తే నిజంగా మన యొక్క కుటుంబాలు ఎంతో ఆశీర్వదింపబడితే మన జీవితం ఆశీర్వదింపబడుతుంది. Hallelujah. 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 Colossians chapter 3. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. Colossians chapter 3. 3వ అధ్యాయము 12 and 13. 12-13 వాక్యములు. Colossians chapter, yeah. దేవుని చేత ఏర్పరిచిన వారును Yes. పరిశుద్ధులను Yes. ప్రియులైన వారికి తగినట్లు Yes. మీరు జాలిగల మనసును, Yes. దయాలుత్వమును, Yeah. వినయమును, సాత్వికమును, Yes. దీర్ఘశాంతమును ధరించుకొనుడి. Yes, please. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల Yes. ఒకరినొకడు సహించుచు Saginchu. Bear ఒకరినొకడు క్షమించుడి. ఒకరినొకరు సహించుకోనండి అని If anyone has a complaint against another, ఒకరి మీద ఎవరికైనా ఏనా కష్టం ఉన్నట్లయితే, even as Christ forgave you, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని so క్షమించినట్లు you must do. You must do. చప్పట్లు కొట్టండి. ఖచ్చితంగా మీరు వారిని క్షమించాలి. You know, I prepared this message about 3-4 days back itself. 3-4 దినాల క్రితమే నేను ఈ యొక్క వర్తమానాన్ని తయారు చేశాను. I prepared the message for tomorrow also. రేపటి దినానికి కూడా నేను వర్తమానం I తయారు told my చేశాను. husband, నేను నా భర్తతో చెప్పాను, ask him. I told him I'm going to talk about tender heart. ఈ దినాన కరుణా హృదయం గురించి నా భర్తతో నేను You know మాట్లాడతానని what చెప్పాను. is the opposite of tender heart? కరుణా హృదయానికి వ్యతిరేక పదం ఏంటో తెలుసా? Rude heart. రూడ్ హార్ట్. Yes. కఠినమైనటువంటి హృదయం. The heart that gets angry fast. చాలా తొందరగా క్రోధము You know, తెచ్చుకుంటుంది. so many people, they don't talk to their brothers, sisters. They don't talk to them for so many days. And then there's so much, you know what? There is nothing. That means we don't have knowledge of God. ஆண்டவருடைய அறிவே இல்லாம கிறிஸ்தவர்கள் என்று வேஷம் போட்டுக்கொண்டும் అనేక క్రిస్తవర్గల్ ఉలావి கொண்டு இருக்கிறோம். చాలా మంది వాళ్ళ అన్నలతో వాళ్ళ చెల్లెలతో మాట్లాడరు. అలా చాలా కాలం ఉంటారు. మనమేమో దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఆయన గుణాలు మనం లేకుండా ఉంటున్నాం. హల్లెలూయా. Christmas festival means you have to have, you know, the brothers and sisters, we have the same blood, DNA. క్రిస్మస్ అంటే దేవుని యొక్క సహోదర సహోదరులారా, మనకి ఆయన యొక్క రక్తం మనలో ప్రవహిస్తుంది కనుక ఆయనలా ఉండాలి మనం. Hallelujah. Hallelujah. Whatever it is, whatever wrong they might do, ఏ తప్పు వేరే వాళ్ళు చేసినప్పటికీ let it be. అయినప్పటికీ అలా ఉండనివ్వండి. But we have to get closer to them. కానీ మనం వారి దగ్గర వెళ్ళాలి. We have to pray for them. వారి గురించి ప్రార్థన చేయాలి. In the heaven, పరలోకములో we all have to hold hands. చప్పట్లు కొట్టండి. If your brother is in hell, పరలోకములో మనం అందరి ఇలా చేతులు పట్టుకోవాలి. ఒకవేళ మీ సహోదరుడు నరకములో ఉంటే, then you will cry. అప్పుడు పరలోక రాజ్యంలో మీరు ఏడుస్తారు. ప్రయోజనం లేదని. హల్లెలూయా. ఆమేన్. అమ్మ అప్ప అమ్మ తండ్రి ఎల్లారు be close to them. మీరందరూ ఒకరితో ఒకరికి సంబంధం కలిగి దగ్గరగా ఉండండి. I don't even have to preach. இந்த వసనத்தை நல்லா உபவாசம் இருந்துட்டு படிங்க. ఒకసారి మీరు బాగా ఉపవాసం ఉండి ఈ యొక్క వాక్యాలన్నీ మీరు చదవండి. ఈ వాక్యాల గురించి నేను అసలు ప్రసంగం కూడా చేయక్కర్లేదు. Are you watching the parliament? మీరు ఆ యొక్క శాసనసభను చూస్తున్నారా? పాలిటిక్స్, రాజ్యాంగాన్ని, రాజనీతిని చూస్తున్నారా? How they will talk? ఎలా మాట్లాడతారు వారు మీకు తెలుసా?
ఎలా మాట్లాడతారు మీరు తెలుసా? కత్తి కుత్ర మరి where it pains. వారి హృదయంలో కత్తి దూసుకుంటే ఎలాగ నొప్పి వస్తుందో అలాగ How మాట్లాడతారు. to make you cry. ఎలా మీరు ఏడ్చాలో అలాగే చేస్తారు. That is the world. అది ఈ యొక్క లోకపు But తీరు. you know what God wants us to do? కానీ దేవుడు మనం ఏం చేయాలని కోరుతున్నారు How తెలుసా? much the other person is punching you, ఎంత వేరే వ్యక్తి నిన్ను గుద్దుతున్నప్పటికీ God is telling forgive them. వారిని Be kind to క్షమించండి, them. Chapala, that is, you need God, you need Jesus. వారిని క్షమించండి, వారి ఎడల దయ కలిగి ఉండండి అని దేవుడు మనతో చెప్తున్నారు. మనకి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి కావాలి. You know, in my school I'm telling you, ఈ నా కళాశాలలో జరుగుతున్న విషయాన్ని even మీకు చెప్తాను. Jansi teacher will definitely understand what I'm trying to tell. When I see some children, కొంతమంది పిల్లల్ని నేను so kind, they are చూసినప్పుడు so kind. వాళ్ళు చాలా దయ కలిగి ఉంటారు. You know, they will give the rubber, they will give the pencil, and when they are going down from the assembly, they will go in order. Some will push. కొంతమంది పిల్లలు వారికి ఉన్నటువంటి ఒక రబ్బర్ని పెన్సిల్ని ఇతరులతో పంచుకుంటారు. అలాగే మెట్ల దిగి వెళ్తున్నప్పుడు, అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు చాలా నిదానంగా నెమ్మదిగా వెళ్తారు. కొంతమంది అయితే నెట్టేసుకుంటూ వెళ్తారు. Some children are very kind. కొంతమంది చాలా దయ కలిగి Some ఉంటారు. children are very proud. కొంతమంది చాలా Now గర్విష్ఠులై itself ఉంటారు. they'll walk like, they'll walk like big actors, put the hands in the pockets. ఇప్పుడే వారు రొమ్మిడ్చుకొని నడుస్తూ ఉంటారు. Like the father, the child will be. తండ్రి వల్లే పిల్లలు కూడా ఉంటారండి. I can say when you see the father, I can say the pride has come there only. Akkada root. కొంతమంది తండ్రులని చూసినప్పుడు కొంతమంది తండ్రులు నేను చూసినప్పుడు ఆ పిల్లల్లోనికి వచ్చినటువంటి గర్వము తండ్రి దగ్గర నుంచే వచ్చిందని నేను చూస్తాను. That proud attitude will come to the child also. తండ్రికి ఉన్నటువంటి ఆ యొక్క గర్వము పిల్లలకు కూడా వస్తుందండి. Let me tell you, dear friends, ప్రియ స్నేహితులారా, మీకు చెప్పనివ్వండి, our daddy. మనం మన తండ్రి వలె ఉండాలి. మన తండ్రి వలె ఉండాలి. Oh, sweetheart, sweetheart. We have to be like our daddy. ఆయన చాలా మంచి హృదయం కలిగినటువంటి వాడు. ఆయన వలె మనం ఉండాలి. Yes, when everybody was beating him, ఆయన్ని అందరూ కొడుతున్నప్పుడు was just standing. ఆయన కేవలం నిదానించి చూస్తున్నారు. That is what our daddy taught us. మన తండ్రి మనకి నేర్పించినటువంటి సత్యం అది. You know, one day in Chennai when we were having meeting, ఒక దినాన చెన్నై పట్టణం మందు కూటమి కలిగి ఉన్నప్పుడు I'm preaching నేనేమో like this. ప్రసంగిస్తున్నాను ఇలాగా. It was a terrible area. అది చాలా భయంకరమైనటువంటి ప్రదేశము, స్లమ్ ఏరియా అది. So one big gang entered the house. We were having it in our house. మేము ఎక్కడైతే కూటమి జరుపుకుంటున్నామో అక్కడ పెద్ద దందు ఒకటి వచ్చిందండి. The mother and the son and the entire relatives came. తండ్రి పిల్లోడు అలాగే సమస్త బంధువులు వచ్చారు. And terrible noise they were making. వచ్చి వారంతా పెద్ద శబ్దం You know చేస్తున్నారు. what happened? ఏం జరిగిందో One తెలుసా? lady who was committing adultery with another lady is husband. చాలా terrible. ఒక స్త్రీ ఇంకొక పరాయ వ్యక్తితో వ్యభిచారం So చేస్తుంది. that lady, that wife had come to hit her. ఆ యొక్క స్త్రీ ఎవరి భర్తను అయితే ఇంకో స్త్రీ తీసుకుందో ఆ స్త్రీ వచ్చి ఈ యొక్క వ్యభిచారం చేయించినటువంటి స్త్రీని కొట్టాలని వచ్చింది. The son is hitting. కొడుకు కొడుతున్నాడు. The mother is telling, అడ్రా నల్ల కొట్రా కొన్నడే. ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీని కొడుకు కొడుతున్నాడు. తల్లి అంటుంది నువ్వు కొట్రా అంటుంది. Hallelujah. I am telling you, I cannot do anything. That was Satan, terrible Satan. Where there is fighting, there is Satan. నేను ఆ సమయంలో అక్కడ demon. నేను అక్కడ అలాంటి పరిస్థితులు ఏమి చేయలేను. ఎక్కడైతే గొడవలు కలహాలు జరుగుతాయి అక్కడ సాతాను ఉంటుంది. సాతానే ఉంటుంది. It is devil's acting. అది సాతాను యొక్క కార్యము. Listen to me. నా మాటలు వినండి. Peace. There is peace when God is there. దేవుడు ఉన్నప్పుడు మీతో సమాధానం ఉంటుంది. When there is no peace, సమాధానం లేకపోతే there's the devil there. అక్కడ సాతాను ఉంది. One man immediately took the telephone and he called the police. ఒక వ్యక్తి వెంటనే ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేశాడు. I said stop it. I said and I pulled the phone. ఆపు అని చెప్పి నేను ఆ ఫోన్ లాక్కున్నాను. No police will come here. ఇక్కడ ఎలాంటి రక్షక భటులు ఇక్కడికి రారు. Where are you going when you have problems? నీకు సమస్యలు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? There are a lot of hypocrite Christians today. అనేక మంది క్రైస్తవులు వేషధారులై ఉన్నారు. Hallelujah. You know, when there is a problem, come to the pastor. ఒకవేళ మీకు సమస్య ఉంటే సమస్య ఉన్నప్పుడు పాద్రి గారి దగ్గర రండి. సంఘం ఉంది దానికోసమే. You know what? మీకు విషయం తెలుసా? All the world is laughing. ఈ యొక్క లోకం అంతా నవ్వుతుంది. Police station is laughing. పోలీసు కార్యాలయం నవ్వుతుంది. Because ఎందుకంటే Peter, John are standing there.
పేతురు యోహాను అక్కడ నుంచొని ఉన్నారు. Peter, John are standing there. పేతురు యోహాను అక్కడ నుంచొని ఉన్నారు. Don't you have trust in God? మీకు దేవుని మీద నమ్మకం లేదా? Don't you have trust in God? ఆయన యందు నిరీక్షణ లేదా? He is your judge. ఆయన మీ యొక్క న్యాయాధిపతి. ఆయన మీ యొక్క న్యాయాధిపతి. Amen. Father, mother, తండ్రి తల్లి, we have to have that kindness. మనకి అటువంటి కరుణ కలిగి When ఉండాలి. children look at us, మన పట్ల మన పిల్లలు the చూసినప్పుడు children, you should be an example. పిల్లలకి మనం ఉదాహరణ కలిగి You should ఉండాలి. be an example. మనం ఒక ఉదాహరణ అయి ఉండాలి. Any small problem, police. They are very proud to have a connection with the police. You have to have connection with that judge. మనం చాలా మంది పోలీసులతో కనెక్షన్ ఉన్నందుకు గర్వపడుతున్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా పోలీసులకే ఫోన్ చేస్తాం. కానీ మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. Hallelujah. And he will take care of you. ఆయన మిమ్మల్ని పట్టించుకుంటారు. Last point I want to speak and I want to finish this. చివరిగా ఒక మాట మాట్లాడి నేను ముగించాలనుకుంటున్నాను. 1 Peter, the first book of Peter, మొదటి పేతురు chapter 3, గ్రంథము 3వ అధ్యాయం verse 8. 8వ వచనము. 1 Peter, మొదటి పేతురు గ్రంథము chapter 3, 3వ అధ్యాయము verse 8. 8వ వచనము. Finally. తుదకు, Everybody చివరిగా. say, finally. అందరూ చెప్పండి చివరిగా. Open your mouth. అందరూ చెప్పండి చివరిగా. Finally. చివరిగా God is going to speak with us. మనతో దేవుడు మాట్లాడనై ఉన్నాడు. తుదకు మీరందరూ ఏక మనస్కులై, Yes, unity of mind, ఒకరి సుఖ దుఃఖములందు sympathy, ఒకరు పాలుపడి brotherly love, సహోదరు ప్రేమ గల వారును, yes, కరుణా చిత్తలను, tender heart, వినయ మనస్కులను and అయ్యుండుడి. humble mind. Hallelujah. தமிழ்ல சொல்றவங்க தமிழ்ல சொல்லுங்க. 5 points you note it down. Come on, let us all లెక్క పెట్టాలి. You have to take your finger and say 5 పాయింట్లు మీరు అందరూ నోట్ చేసుకోండి. unity of mind, ఏక మనస్కులు, sympathy. In your language you can tell. Sympathy, సింపతి, brotherly love, సహోదర ప్రేమ, tender heart, కరుణా చిత్తులు, and humble mind. వినయ మనస్సు. This God has to give us. చప్పట్లు కొట్టండి. Hallelujah. దేవుడు అయి మనకి ఇచ్చారండి. చప్పట్లు కొట్టండి. Hallelujah. Hallelujah. Amen. Unity of mind. ఒకరి ఎడల ఒకరు ఏక మనసు కలిగి ఉండాలి. Hallelujah. Unity of mind. ఏక మనసు. That is the unity that Shadrach, Meshach and Abednego had. సద్రకు మహేషకు అబేద్నెగోలకు ఉన్నది అదే ఏక మనసు. That is the unity that the apostles had when after the death of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి మరణం తర్వాత అపోస్తలులకు కలిగినది అదే ఏక మనసు. After the resurrection of Jesus Christ. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత When there was so much of terrible persecution of the church. అనేకమైనటువంటి హింసలు సంఘానికి జరుగుతున్నప్పుడు ఒరే మనం చప్పట్లు కొట్టండి. Unity of mind. ఒకే మనసు కలిగి ఉన్నారు వాళ్ళంతా. Hallelujah. They all made a same decision. వారంతా ఒకే నిర్ణయాన్ని తీసుకొని ఉన్నారు. They say we will not bow to you, Raja. వాళ్ళు అన్నది ఏంటంటే మేము నీకు మోకరించుము రాజా అని చెప్పారు. Shadrach, Meshach, Abednego. సద్రకు మేషకు అబేద్నెగో. Suppose Abednego said, "Hey Shadrach, why did you put my name also? I am not coming for." నేను రాను. ఒకవేళ అబేద్నెగో షద్రకుతో వచ్చి నువ్వు నా పేరు ఎందుకు చెప్పావు, నేను రానబ్బా అని అలా అని అంటే ఎలా ఉంటది అక్కడ? నువ్వెళ్ళు అంటే ఎలా ఉంటుంది అక్కడ? If there are 5 children character is different. 5 పిల్లలు ఉంటే మనకి 5 యొక్క స్వభావాలు వేరేగా ఉంటాయి. I have 2 children, 2 different, north pole, south pole. 2 పిల్లలు ఉన్నారు. ఒకళ్ళేమో సౌత్ పోల్, ఒకళ్ళు నార్త్ పోల్. One is north, one is south, one is jumping like that. ఒకళ్ళేమో ఎగురుతా ఉంటారు, ఇంకొకళ్ళేమో ఇలాగా చేతులు You have to give 1 lakh for him to smile. జోషువాకి నువ్వు 1 లక్ష రూపాయలు ఇవ్వాలి నమ్మమని చెప్పడానికి. His principal also will tell like that only. ఆయన యొక్క ప్రిన్సిపల్ కూడా నాకు అదే చెప్తారు. Madam, he is not talking to anybody. జోషువా ఎవరితో మాట్లాడలేదు మేడం అని చెప్తారు. Hallelujah. And one will talk to everybody. ఒకలేమో అందరితో మాట్లాడతారు. Like that it is north pole, south pole. ఒకరేమో సౌత్ పోల్, ఒకలేమో నార్త్ పోల్. Shadrach, Meshach, Abednego. సద్రకు మేషకు అబేద్నెగో. They were friends. వారంతా స్నేహితులు. Oh, there is 7 times fire there. అక్కడ 7 రెట్ల అగ్ని ఉంది. But they are telling. కానీ B చప్పట్లు. మేము will not bow to you. మేము మీకు మ్రొక్కము. My God will come. చప్పట్లు. What a trust. మా దేవుడు వస్తాడు. ఎటువంటి నమ్మకం అది. Hallelujah. When I came to Hyderabad, I'm telling you, my husband is also there. నా భర్త గారు కూడా ఇక్కడ ఉన్నారు. మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక విషయాన్ని మీకు చెప్తాను. That time, Telangana did not happen. ఆ సమయంలో తెలంగాణ ఇంకా వేరుపరచబడలేదు. They will say, you are Andhra Pradesh, we are Telangana. మనం Telangana. What is? I thought it is Andhra Pradesh. ఇప్పుడు అంటారు అనేక మంది మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మేము తెలంగాణ వాళ్ళు. ఏంటిదంతా? And they are fighting. Blood is coming.
వీళ్ళు చూసినప్పుడేమో వారి పట్ల చూసి అసూయగా వారు తెలంగాణ వారని చెప్తారు. I am hearing Christians talking like that. క్రైస్తవులు అలా చెప్తారు. But we are Christians. కానీ మనమైతే క్రైస్తవులం. చెప్పండి, మనమైతే క్రైస్తవులం. Hallelujah. Because they didn't have an opportunity. ఎందుకంటే వారికి అవకాశం లేదు కనుక. They will give lot of examples. This like that, that like that, they are like that. Oh, people who are reading the Bible 10 times they will talk. Division. God is telling division is brought by the devil. అనేక మంది బైబిల్ చదువుతున్నటువంటి వారే యొక్క వేరుపాటు ధనాన్ని గురించి అనేక సార్లు మాట్లాడతారు. కానీ దేవుడు అయితే అంటున్నాడు మనము ఒక్క ఆత్మని కలిగి ఉండాలని. I'm telling you, one boy he came and told me. ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి చెప్పాడు. He said, "Akka, you are siding that family. నువ్వు ఆ యొక్క కుటుంబాన్ని నువ్వు you are supporting that family. నువ్వు సపోర్ట్ చేస్తున్నావు because they are Tamilians ka. I know ka. ఎందుకంటే వారు తమిళీయులు కనుక వారిని నేను సపోర్ట్ చేస్తున్నాను నా అబ్బాయి చెప్పాడు. Akka, I know ka. You are Tamilians. He is crying. I know. నాకు తెలుసక్క. You are supporting because they are Tamilians ka. You both are one ka. మీరంతా ఒకటి కనుక మీరు తమిళియన్లే కనుక నేను వారిని ఆ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్నా నాకు తెలుసక్క అని ఏడుస్తున్నాడు. You know what Ruth will say? The girl was working in my house. She will say, నా కుటుంబంలో పనిచేసేటటువంటి రూతు ఆ యొక్క దాసి నేను చెన్నై వెళ్ళిపోతాను అని చెప్తాను. నేను చెన్నై వెళ్ళిపోతాను. I like Chennai climate. నాకు అక్కడ వాతావరణం నచ్చుతుంది. Our God is Alpha Omega. నీ యార్ పిల్ల చెన్నై పిల్లయా ఆంధ్రప్రదేశ్ పిల్లయా? మన దేవుడు ఆల్ఫా ఒమేగా దేవుడే ఉన్నాడు. నువ్వు ఎవరి పిల్లవా? నువ్వు చెన్నై పిల్లవా ఆంధ్ర పిల్లవా? இன்னைக்கு ஓடணும் அந்த பிசாசு. ఆ దయ్యం ఈ దినానే నిన్ను వదిలేయాలి. హల్లెలూయా. చెన్నై షాపింగ్ ఓన్లీ విల్ బి గుడ్. చెన్నైలో షాపింగే బాగుంటుంది. Something will be good in Hyderabad, something will be good in Chennai, something will be good in Gujarat, something will be good in Delhi, leather will be good in Delhi, something will be good in Coimbatore. We are India, man. We are India. చప్పట్ల కొట్టండి. ఆ యొక్క ఢిల్లీ పట్టణంలో కొన్ని బాగుంటాయి, హైదరాబాద్ పట్టణంలో కొన్ని బాగుంటాయి, ఢిల్లీలో లెదర్ బాగుంటుంది, చెన్నైలో ఇంకొన్ని బాగుంటాయి. మనం అందరం భారతీయులము. So one attama will say, I want only Tamil food. I want only Tamil food. I don't want Telugu food. అంటారు నాకు కేవలము ఆ కోడలు తమిళ కోడలై ఉండాలి, నాకు తెలుగు కోడలు వద్దు అంటారు. తమిళ కోడలు ఓన్లీ వచ్చి ఆ తమిళ కోడలు వచ్చి నీతో యుద్ధం చేస్తుంది. మళ్ళీ మూతి కుత్ర పళ్ళలా వెళ్ళి నీ మూతి మీద కొడితే పళ్ళని బయటపడతాయి తమిళ కోడలతో. చెన్నై క్లైమేట్ హైదరాబాద్ చెన్నై క్లైమేట్ చాలా బాగుంటది, హైదరాబాద్ చాలా చండాలంగా ఉంటుంది. మై ఓన్ చిల్డ్రన్ ఓకే నా బిడ్డలు కూడా చెన్నై, నా పిల్లలు కూడా చెన్నై. You will study your graduation in Hyderabad only. ఇక్కడే ఉండాలి, ఇక్కడే పెళ్లి అన్ని ఇక్కడే. నీ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ లోనే చేస్తావు. నువ్వు ఎక్కడే ఉండాలి, ఇక్కడే పెళ్లి చేసుకోవాలి. నువ్వేం చెప్పినా నేను విన్ను, ఎన్ని చెప్పినా నాకేమీ కాదు. Hallelujah. There was a time. ఒక సమయం ఉంటుంది. When I see Chennai station, ఆ సమయంలో నేను చెన్నై పట్టణాన్ని స్టేషన్ చూసినప్పుడు చెన్నై స్టేషన్ లో దిగిన వెంటనే ఎంత సంతోషమో. ఓకే ఐ వెంట్ 1 or 2 times. అలా 1-2 సార్లు వెళ్ళానండి. Then God was saying, ఓహో అక్కడ సంతోషం వస్తుందా నీకు అక్కడికి వెళ్తే సంతోషం వస్తుందా అని దేవుడు చూస్తున్నాడు. God knows to cut it తోక. నీ యొక్క తోకని కత్తిరించాలని తెలుసు. అరుతురువారు అరుతురు కట్ பண்ணிடுவாரு. ఆయన నీ యొక్క తోకని కత్తిరిస్తారు ఆయన. హల్లెలూయా. Madhulata auntie came to stay with us for Festival of Glory. Sumit's mother. ఫెస్టివల్ ఆఫ్ గ్లోరీస్ పండుగల సమయంలో మధులత ఆంటీ మాతో ఉండడానికి కొన్ని దినాలు వచ్చాయి. She is a పక్కా తెలుగు. I'm telling you. ఆవిడ చాలా పక్కా తెలుగు. I know auntie and Sumit for so many years. సుమిత మధులత ఆంటీ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. So the 3 days, all that she forgot, all the Telugu songs were going inside her heart. Oh Telugu. 3 దినాలన్నీ మర్చిపోయింది ఆవిడ, అన్ని తెలుగు పాటలే లోపలికి వెళ్తున్నాయి. So when she was going, she told me, ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు ఏమన్నారంటే, బాలా I'm not hearing Telugu songs at all, Bala. నేను అసలు తెలుగు సాంగ్స్ ఏ వింటలేదు బాలా. చర్చ్ తమిళ్లోనే. In the house, our family prayer also Tamil. మా కుటుంబ ఆరాధన కూడా తమిళ్లోనే. I am in my own personal prayer, that also is Tamil. నా ఏక ప్రార్థన, నా సొంతగా చేసుకునే ప్రార్థనలు కూడా తమిళ్. In our house, నా కుటుంబంలో we sing only Telugu songs. మేము కేవలం తెలుగు పాటలే పాడతాం. In our
personal prayer Telugu songs. మా సొంతగా చేసుకునే కుటుంబ I ప్రార్థన am తెలుగు teaching my సాంగ్స్. school children Telugu songs. నా యొక్క కళాశాల విద్యార్థులకి తెలుగు What పాటలు God wants నేర్పిస్తున్నాను. me to do, I will do. దేవుడు నాకేం చెప్పారో అదే నేను చేస్తాను. We love the language, Pastor and me. నేను పాద్రి గారి యొక్క తెలుగు భాష ఎంతో ఇష్టపడతాం. God has made us love this city. ఈ యొక్క పట్టణాన్ని మేము ఎంతో ప్రేమించేటట్లుగా దేవుడు చేశారు. My sister will say, oh, so you are settled here, huh? నా సహోదరు అంది, నువ్వు ఇక్కడ అయితే సెటిల్ అయిపోయావా? So settled here, huh? సెటిల్ అయిపోయావా? What settled here? ఏంటి సెటిల్ Tomorrow అయిపోయా? God will ask me to go to Gujarat. I will go to Gujarat. and I దేవుడు will నన్ను talk రేపు Gujarati. దినాన్న గుజరాత్కి వెళ్తాను. Yeah! దేవుడు రేపు దినాన్న నన్ను గుజరాత్కి వెళ్తాను. గుజరాత్కి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి గుజరాతీ భాషలో మాట్లాడతాను. Hallelujah. You know what Shalina will tell? సాలినా ఏం చెప్తుందో మమ్మీ నీ తెలుసా? పక్కనే నేను ఉంటా, పక్క ఇంట్లో ఎవరైనా ఉంటే నేను పెళ్లి చేసుకొని పక్క యూ గివ్ మీ వన్ కిస్. ఏ డోంట్ గో అండ్ టెల్ హర్ మ్యాన్. చెప్పినా అంతే. చంపేస్తా. మీరు వెళ్ళి ఆ విషయాన్ని ఆ అమ్మాయితో మళ్ళీ చెప్పదు. మీరు చెప్పారని చంపేస్తాను So మిమ్మల్ని. yesterday she came to me. నా దగ్గరికి వచ్చింది. Mummy, you give me one keys, one set of keys you give నేను it to me. పక్కింట్లో అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, మీరు ఒక్కొక్క తాళం నాకు ఇవ్వండి అని చెప్పి. You keep one key, I'll keep one key. మీరు ఒక తాళం మీ దగ్గర ఉంచుకుని నా దగ్గర ఒక తాళం So I ఉంటుంది. told her, నేను ఆ అమ్మాయితో who said I am going to be here? ఎవరన్నారు నీతో నేను ఇక్కడ ఉంటానని? ఇది సొంత ఇల్లు కాదు. ఇది సొంత ఇల్లు కాదు. ఎంగన wherever God tells me I'll go. చెప్పండి. ఎక్కడికి దేవుడు నన్ను పంపిస్తే అక్కడికి వెళ్తాను. இந்த கட்டெல்லாம் போணும், you know, all this. ఇలాంటి ఒక కట్లన్నీ విడిపోవాలండి. Oh, we are Hindi, we are Telugu, we are Tamilians. మనం హిందీ మాట్లాడేవారం, తెలుగు మాట్లాడేవారం, తమిళియన్లు I అనేటువంటి don't స్వభావం accept పోవాలి. Telugu people will have one character, Tamil people will have one character. I will not accept it. Telu- The devil will have one character, God will have one character. Only two characters. తమిళియన్నికి ఒక రకమైనటువంటి స్వభావము, తెలుగు వారికి ఒక రకమైనటువంటి గుణశీలాలు ఉంటాయని నేను అంగీకరించిన. దయ్యానికి ఒక స్వభావము, దేవునికి ఒక రకమైన స్వభావం Some ఉంటుంది. people they will behave as though very holy. కొంతమంది చాలా పరిశుద్ధుల వలె You know, as ప్రవర్తిస్తారు. though they are, you know, 100% they are holy. వాళ్ళు 100% పరిశుద్ధుల వలె వాళ్ళు But బిహేవ్ they చేస్తారు. will have division in their heart. I don't కానీ like that వారి యొక్క person. మనసులో అయితే చెప్పండి, విభజన division హృదయం in the ఉంటుంది. heart. இருதயத்துல இருக்க division. వారి హృదయంలో విభజన హృదయం ఉంటుంది. அதுதான் இப்ப நம்ம பார்த்துக்கிட்டு இருக்கோம். అదే మనం ఇప్పుడు చూస్తున్నాము. இருதயம் பரிசுத்தமா இருப்பதாக నీ యొక్క హృదయము పరిశుద్ధముగా ఉండాలి చివరి వరకు. మనమందరం లేచి నిలబడతాము.